బ్రేక్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని నియమించారు. ఈ ఏడాది మే 21న నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజ్ చనిపోయారు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. కొత్తగా నియామకమైన తిరుపతి అలియాజ్ దేబూజీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన దళిత నేత. అలాగే PLGA మొదటి బెటాలియన్ కమాండర్గా మడావి హిడ్మాకు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు హిడ్మా కోసమే విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒకవైపు గాలింపు జరుగుతూ ఉండగానే ఇంకోవైపు మావోయిస్టు పార్టీ సంస్థాగతంగా నియామకాలు చేపట్టడం ఆసక్తి కలిగిస్తోంది. కొత్త నాయకత్వంలో బస్తర్లో పట్టును నిలుపుకోవడం కోసం ఏం చేస్తుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. రైట్, మావోయిస్టు పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని నియమించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది మే 21న నారాయణపూర్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజ్ అయితే చనిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఫోటోను ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫస్ట్ ఆన్ ఐ న్యూస్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. మురళి, మనం చూడొచ్చు మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత పూర్తి స్థాయి కూడా పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా చాలా మంది కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన నాయకత్వం విషయంలో చాలా మల్లగుల్లాల పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రధానంగా మావోయిస్టులు పట్టున్నది బస్తర్ ఏరియా ప్రాంతం. ఆ బస్తర్ ఏరియాలో దాదాపుగా ఒక 4-5 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పట్టున్నటువంటి ప్రాంతం. అయితే బస్తర్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు చనిపోయాడు. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు సంబంధించినటువంటి మళ్ళీ సుప్రీం కమాండర్ అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పగ్గాలను అయితే తిరుపతికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తిరుపతి కూడా తెలుగువాడు కావడం, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, కరీంనగర్ జిల్లా వాసిగా తిరుపతి అని చెప్పుకోవచ్చు. తిరుపతి ఉద్యమం అంటే చిన్న వయసులో తను పీపుల్స్ వారు ఉద్యమంలో పోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతానికి తిరుపతి మావోయిస్ట్ లో కేంద్ర కమిటీ ఆర్మీ చీఫ్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్మీ చీఫ్ నుంచి ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పగ్గాలు అయితే మావోయిస్టులు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా హిడ్మాకు సంబంధించి హిడ్మా కూడా ప్రస్తుతానికి PLGA కంపెనీ 1 కి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆ హిడ్మాకి బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా స్పెషల్ కార్యదర్శిగా ఇచ్చినట్టు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా బస్తర్ ఏరియా అంటే దాదాపుగా 4-5 జిల్లాలు కలుపుకొని బస్తర్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలోనే మావోయిస్టు కీలక పాత్ర పోషిస్తున్నారు. మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయిన ప్రాంతాలు కూడా ఎక్కువ కూడా ఆ బస్తర్ ఏరియాలో ఉన్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మావోయిస్టు ఉద్యమం ఉన్నదే బస్తర్ ఏరియాలో కాబట్టి బస్తర్ ఏరియాలో ఆ మావోయిస్టులు నిలదొక్కుకోవాలంటే ఆ ప్రాంతంలో తిరిగిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి అక్కడ ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి బస్తర్ ఏరియా పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇస్మాకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మావోయిస్టులో మార్పులు చేర్పులు అనేది కీలకంగా జరుగుతుంది. ఇంకొంతమంది మావోయిస్టు కేంద్ర కమిటీలో కూడా కీలక నేతలను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నేతలు చాలా మంది కూడా కేంద్ర కమిటీ నాయకులు సభ్యులు కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి అందులో కొత్త క్యాడర్ ని మావోయిస్ట్ పార్టీ నింపే ప్రయత్నం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మావోయిస్టు తిరుపతికి అయితే పగ్గాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అంతేకాకుండా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మావోయిస్టు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఇవ్వడం పట్ల పూర్తిగా మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా బస్తర్కు సంబంధించిన ప్రధాన కార్యదర్శి బస్తర్ ఏరియాకు సంబంధించినటువంటి పగ్గాలను కూడా మడిమే హిడ్మాకి ఇచ్చినట్టుగా పూర్తి స్థాయిలో కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతలను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మళ్ళీ మావోయిస్టు పార్టీపై అంటే మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ లో చాలా మంది కీలక నేతలు చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్త క్యాడర్ ని నింపుకోవడం కోసం ఆ ప్రాంతంలో పట్టున్నటువంటి నేత బస్తర్ ఏరియాలో పూర్తి స్థాయిలో కూడా హిడ్మాది సుక్మా ప్రాంతం కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో కూడా
ఆ జిల్లాలో కీలక పాత్ర పోషించినటువంటి హిజ్మాకి సంబంధించినటువంటి మళ్ళీ బస్తర్ ఏరియాలో కూడా పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలను అయితే ఆయనకి ఇచ్చారు. బస్తర్ ఏరియాలో కీలక పాత్ర మావోయిస్టులు పోషిస్తున్న పరిస్థితి కాబట్టి ఆ కేటర్ను కాపాడుకునేటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇప్పుడు హిజ్మా చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ బస్తర్ ఏరియాకి సంబంధించిన కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి హిజ్మా చేయడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈయన నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్తర్ ఏరియా అంటే ఆ ఏరియా కిందకే ఈ 4-5 జిల్లాలు వస్తాయి. ఈ 4-5 జిల్లాలు పూర్తి స్థాయిలో కూడా సుక్మా జిల్లా కూడా ఆ ప్రాంతాలకు వస్తాయి. సుక్మా జిల్లా వాసి హిజ్మా అని చెప్పుకో సుక్మా జిల్లాలోని పోవర్తి ప్రాంతానికి చెందినటువంటి హిజ్మా కూడా ఇప్పుడు కీలక మావోయిస్ట్ కీలక పదవి ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా తెలుగు వాళ్ళకి మళ్ళీ పార్టీకి సంబంధించిన నాయకత్వ పదాలు అయితే కేంద్ర కమిటీ కార్యదర్శిగా తెలుగు వారికే దక్కిందని చెప్పిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఇంతకుముందుకు నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మళ్ళీ తెలుగు వ్యక్తికే ఇచ్చారు, తిరుపతికి ఇచ్చారు. అది కూడా తెలంగాణ వాసికి ఏడవటి పరిస్థితి కాబట్టి ఇంకా కొంతమంది ఆ నాయకత్వాన్ని కూడా కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కొత్త కమిటీపై కూడా ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా కీలకంగా ఆరా తీస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టు వైపు నుంచి అఫీషియల్ గా లెటర్ రాలేదు కానీ పూర్తి స్థాయి కూడా కమిటీ వేసినట్టుగా అయితే వస్తున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఛత్తీస్గఢ్ సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలోనే తిరుపతి పేరు కూడా ఉంటాయి. ఎందుకంటే నంబాల కేశవరావుకు ముందే తిరుపతి పేరు రాష్ట్ర కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఇవ్వాలని చెప్పారు. అప్పుడు ఆయన ఆర్మీ చీఫ్ గా ఉన్న పరిస్థితి కాబట్టి ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి నంబాల కేశవరావుకి అప్పుడు ఆ కేంద్ర కమిటీ పగ్గాలు ఇచ్చారు. ఆ తర్వాతకి ఆ ఆర్మీ చీఫ్ గా మళ్ళీ తిరుపతికి ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు తిరుపతి ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా పార్టీ పగ్గాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అయితే తిరుపతికి అయితే కేంద్ర కమిటీలో కీలకంగా ఒక వ్యవహారం నడిచే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఆర్మీ ఇప్పటికే మావోయిస్ట్ సంబంధించిన కేంద్ర కమిటీలో ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి తిరుపతికి మళ్ళీ ఇప్పుడు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కేంద్ర కమిటీలో కొంత చోటు తగ్గిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా అఫీషియల్ గా అయితే మావోయిస్ట్ నుంచి ఒక లేఖ అయితే వెళ్ళబడాల్సి ఉంటుంది. పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకెవరెవరు ఈ కమిటీలో ఉన్నారు ఏంటంటే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇద్దరి పేర్లు మాత్రం బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కీలక గుండెకాయ ఉన్నది బస్తర్ ప్రాంతం. ఇటీవల లొంగుబాట్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాయకత్వ లేనితో ఇవన్నీ జరుగుతున్నాయని మావోయిస్ట్ పార్టీ భావించి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కొత్త నాయకత్వం మార్పు కావచ్చు, లేకపోతే ఖాళీ ఉన్నటువంటి స్థానంలో భర్తీ కావచ్చు. దీంతో లొంగుబాట్లు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ కూడా కీలకంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ మనం చూడొచ్చు ఇప్పటి వరకు లొంగిపోయిన వాళ్ళు మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీలో వయసు అయిపోయి వివిధ అనారోగ్య పాలైన వాళ్ళు మాత్రమే లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా మావోయిస్టుల కింద స్థాయికి సంబంధించినటువంటి అంటే దళాల్లో పనిచేసినటువంటి దళ సభ్యులు కానీ లేదా కొరియర్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టులు మిలిషియా సభ్యులు మాత్రమే ఆ ఛత్తీస్గఢ్ లో కానీ తెలంగాణలో కొంతమంది లొంగిపోయారు. అంటే కీలక నేతలు లొంగిపోయారు కానీ లొంగిపోయిన వాళ్ళందరూ కూడా కీలక నేతలు వయసు అయిపోయి వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు మాత్రం లొంగిపోయారు. ఇంకా మావోయిస్ట్ లో కొద్దిగా క్యాడర్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం కోసం ఛత్తీస్గఢ్ లో వీళ్ళిద్దరికే నాయకత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో తిరుపతి అదేవిధంగా ఆ బస్తర్ ప్రాంతానికి హిజ్మాకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి లొంగుబాట్లు అయితే కొద్దిగా తగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల పూర్తి స్థాయిలో కూడా క్యాడర్ లేకపోవడం, నాయకత్వం లేకపోవడం క్యాడర్ మొత్తం లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాయకత్వం పగ్గాలు అయితే మావోయిస్టు భర్తీ చేసుకున్న పరిస్థితిగా వస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆ పార్టీ ఎక్కువ కూడా అంటే 4-5 రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో ఎక్కువ కూడా పార్టీ ఉంది. బస్తర్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ బస్తర్ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి హిజ్మాకి నాయకత్వం